యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీకు శుభములు తెలియజేయుచున్నాను. ఈ దిన ధ్యాన పట్టణము సమూయేలు మొదటి గ్రంథము 29వ అధ్యాయం 3వ వచనము చదువుకుందాము. ఫిలిస్తీన్ల సర్దారులు ఈ హెబ్రీలు ఏల రావలెను అని ఆకీషును అడగగా, అతడు ఇన్ని దినములు ఇన్ని సంవత్సరములు నా యొద్ద నుండిన ఇశ్రాయేలీల రాజైన సౌలునకు సేవకుడగు దావీదు ఇతడే కాడా? ఇతడు నా యొద్ద చేరిన నాట నుండి నేటి వరకు ఇతని యందు తప్పేమీ నాకు కనబడలేదని ఫిలిస్తీన్ల సర్దారులతో అనెను. ఇక్కడ ఫిలిస్తీన్ల రాజైన ఆకీషు మరియు అతని సర్దారుల మధ్యలో జరుగుతున్న సంభాషణను మనం చూస్తున్నాము. ఎవరి గురించి జరుగుతున్నది ఈ సంభాషణ అనగా దావీదు గురించి జరుగుతున్నది. సందర్భం ఎందు గురించి జరుగుతున్నది అనగా ఫిలిస్తీన్లకు మరియు ఇశ్రాయేలీలకు ఎంతో ఒక బద్ధ శత్రుత్వం ఉన్నది. మరి దాన్ని బట్టే వారు యుద్ధానికి సిద్ధమయ్యారు. ఫిలిస్తీన్ల రాజైన ఆకీషు, ఇశ్రాయేలీల రాజైన సౌలు మరి వారి వారి సైన్యంతో యుద్ధానికి సిద్ధపడ్డారు. అయితే ఎప్పుడైతే ఫిలిస్తీన్ల సర్దారులు దావీదు మరియు తనతో పాటు ఉన్నటువంటి తన ప్రజలు లేదా తనతో పాటు ఉన్న వారందరూ కూడా యుద్ధానికి వచ్చుట చూశారో, వారు మరి రాజుతో విభేదిస్తున్నారు. వారు గమనించారు దావీదు రావటము, తనతో ఉన్న వారందరూ కూడా మరి రావటం అనేది వాళ్ళు గమనించారు. అప్పుడు వారి రాజైన ఆకీషుతో మాట్లాడుతున్నారు. అదేంటి, వీరు మన వారు కాదు కదా, వీరు మన ప్రజలు కాదు కదా, వీరు మన ఫిలిస్తీన్లు కాదు కదా, వారి హెబ్రీయులు, వారి దేవుడు వేరు మన దేవుడు వేరు, వారి పూజ విధానం వేరు మనది వేరు, వారు మన వారు కాదు కదా అని వాళ్ళ అభ్యంతరాన్ని వ్యక్తపరిచారు. ఫిలిస్తీన్ల సర్దారులు ఇక్కడ గమనించవలసింది ఏమిటంటే, దావీదును చాలా గమనించారు. వారు దావీదు తనలో తాను చూడని వాటిని వారు గమనించారు. వారికి తెలుసు దావీదు ఎవరు, ఆయన యొక్క భక్తి విశ్వాసం ఏంటి, ఆయన యొక్క శూరత్వం ఏంటి, ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు ఏంటి అని వాళ్ళకు బాగా తెలుసు. ఎందుకంటే మరి ఫిలిస్తీయుడైన గొల్యాతును ఏలా లోయలో మరి దావీదే చంపివేశాడు. అప్పుడు స్త్రీలు చేసిన గాన ప్రతిగానాలు ఇప్పటికీ వారికి గుర్తున్నవి. సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది మరి చంపినాడు అనేటువంటి ఆ గాన ప్రతిగానాలు వారు మర్చిపోలేదు. కానీ దావీదు అది మర్చిపోయాడేమో. మరి తన ప్రాణరక్షణ కొరకు పారిపోయి వచ్చిన మాట వాస్తవమే. కానీ ఎప్పుడైతే ఫిలిస్తీన్ల మధ్యలో జీవించుడు మొదలు పెట్టాడో, వారి యొక్క వారి వలనే ఆలోచిస్తున్నట్టున్నాడు, వారి యొక్క విధానంలోనే నడుస్తున్నట్టున్నాడు, వారి పద్ధతుల ప్రకారం మరి జీవిస్తున్నట్టున్నాడు, వాళ్ళ వలనే వారి క్రియల వలనే అనుకరిస్తున్నట్టున్నాడు. అందుకే యుద్ధానికి సిద్ధమయ్యాడు. ఆయన యుద్ధానికి వెళ్తున్నది ఎవరి పక్షాన? తన ప్రజలైన ఇశ్రాయేలీలకు మరి శత్రువులైనటువంటి ఫిలిస్తీన్ల పక్షాన యుద్ధం చేయడానికి సిద్ధపడ్డాడు. ఫిలిస్తీన్ల పక్షాన మరి ఈ విధంగా ఆయన సిద్ధపడి ఉండకపోవచ్చు, ఒకవేళ కనుక ఇవన్నీ ఆయన గుర్తుంచుకున్నట్లయితే. అయితే ఫిలిస్తీన్ల సర్దారులు మాత్రము ఇవన్నీ గమనిస్తున్నారు. ఎప్పుడైనా కూడా మరి మన జీవితాలలో కూడా మనము మన దైనందిన జీవితంలో చుట్టుపక్కల మనకు అనేక మంది మరి ఇతర భక్తి విశ్వాసాలు కలిగిన వారు ఉంటారు, మన నేబర్స్ ఉంటారు. చాలాసార్లు మనం కూడా మరి వారి వల్లనే కొన్నిసార్లు జీవించాలనుకుంటాము, వారి యొక్క పద్ధతులను పాటించాలని అనుకుంటాము. మనల్ని మనం మర్చిపోతాము, మన దేవుని మర్చిపోతాము, మన భక్తి విశ్వాసాలను మర్చిపోతాము, మన యొక్క నైతిక విలువలు, మన యొక్క విధానాలు మర్చిపోయి ఇతరులను చూసి మరి అటువైపు మనము జీవించటానికి మొగ్గు చూపుతాము, ఆకర్షించబడతాము. కానీ ఇతరులు మనల్ని అలా చూడరు. అమ్మో, వీరు దేవుని బిడ్డలు, వీరు విశ్వాసులు, మరి ప్రతి వారం క్రమంగా గుడికి వెళ్తారు, మరి ప్రతిరోజు చక్కగా వాళ్ళు ప్రార్థనలు చేసుకుంటారు, వాళ్ళు బైబిల్ చదువుతారు, వాళ్ళు ఎంతో భక్తిగా ఉంటారని ఇతరులు మన గురించి మాట్లాడుకుంటారు. మనము కొన్నిసార్లు అలా మర్చిపోతాము మనల్ని మనమే, మన సామర్థ్యాలు ఏంటో మనం మర్చిపోతాము. ఇక్కడ అదే జరిగింది. దావీదు తనను తాను మర్చిపోయాడు.
తన ప్రజల పక్షాననే ఆయన నిలబడకుండా తన ప్రజలైన దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలకు వ్యతిరేకంగా పోరాడటానికి ఆయన సిద్ధపడ్డాడు. ఎందుకు ఆకీష్ రాజు దావీదుని గురించి అంత గొప్ప సాక్ష్యాన్ని ఇస్తున్నాడు? ఇన్ని సంవత్సరాలు, ఇన్ని దినములు మన మధ్య ఉన్నాడు కదా, ఆయనలో నాకు ఏ తప్పు కనపడలేదని అంత గొప్ప నమ్మకం ఎలా కలిగింది ఆయనది అంటే 28వ అధ్యాయము మనం 1-2 వచనాలలో చదివినట్లయితే, ఆకీష్ రాజు అడిగాడు దావీదుని, నువ్వు నాతో పాటు యుద్ధానికి రాగలవా అంటే దావీదు అన్న మాట ఏమిటి అంటే, నీ దాసుడనైన నేను చేయబో కార్యము ఏదో అది నీవు ఇప్పుడు తెలుసుకుందువని. అందుకు ఆకీషు, అలాగైతే నువ్వు ఎప్పటికీ నాకు సంరక్షకుడుగా నిర్ణయిస్తానని తెలియజేశాడు. అంటే మాట ఇచ్చాడు దావీదు, నీ పక్షాన నేను ఉంటాను అని. అయితే ఇక్కడ సర్దారులు గుర్తించారు. మరి మన జీవితాలలో కూడా ఇంత గొప్ప మరి సాక్ష్యం కలిగి మనం జీవించవలసిన అవసరం కలిగి ఉన్నాము. మనలో తప్పేమీ లేదు. మొదటిది, మనం తప్పు లేని వారుగా జీవిస్తున్నాము అనేది ఇతరులు గుర్తించాలి. రెండవది, మనము మామూలు వ్యక్తులం కాదు, నిజమైన దేవుని ప్రజలుగా ఇతరులు చూస్తున్నారు. అంటే మనం విశ్వాసంగా యేసుక్రీస్తుల వారి యొక్క విశ్వాసంగా ఆయనను వెంబడించే వారంగా ఇతరులు మనల్ని గుర్తిస్తున్నారు. ఈ గొప్ప సాక్ష్యం ఇతరులు గుర్తిస్తున్నారు, ఇతరులు చూస్తున్నారు, ఇతరులు మన గురించి మంచి సాక్ష్యమును మాట్లాడుతున్నారు. వాటిని మనం ఎప్పుడు కూడా కొనసాగించటానికి, వాటిని మనం ఎప్పుడు కూడా కాపాడుకోవటానికి మనము ప్రయత్నించవాలి. మనం విశ్వాసమును లేదా మన రక్షణను భయముతో వణుకుతో మనం కాపాడుకోవాలి. అప్పుడే దేవుని నామం మహిమపరచబడుతుంది. యేసుక్రీస్తుల వారి యొక్క మరి సత్య సువార్త అనేకులకు అందించబడుతుంది. రక్షణ లేని వారందరూ కూడా ఆయనను రక్షకునిగా అంగీకరిస్తారు. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాము. ఈ ఉదయకాల సమయంలో నాయన, మా జీవితాలలో నువ్వు చేస్తున్న గొప్ప మేలను బట్టి వందనాలు. చాలాసార్లు మేము అవి మర్చిపోకుండా వాటిని గుర్తుంచుకొని నీకు నిజమైన విశ్వాసంగా నిన్ను వెంబడించే వారంగా జీవించుటకు, ఇతరులు అది చూసి నిన్ను మహిమపరచుటకు సహాయం చేయమని, మా జీవితాలను ఆ రీతిగా మలచుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.